నమస్తే, వెల్కమ్ టు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీ గణపతి ఉపాసకులు గణపతి శర్మ గారు కుజదోష నివారణ, అలాగే కాలసర్ప దోష, అలాగే విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం సమస్యలకు జాతకరీత్యా పూజలు చేసి రెమెడీస్ ఇస్తారు. అయితే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి హ్యాపీగా మీరు రెమెడీస్ అనేవి తెలుసుకోవచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ముందుగా చెప్పండి, ఆస్ట్రాలజీ అంటే ఏంటి, అది మా ప్రేక్షకులకు ఫస్ట్ తెలియజేయండి. తప్పకుండా. చాలామందికి ఆస్ట్రాలజీ అనగానే సందిగ్ధంలో ఉంటారు, తెలియకుండానే వెళ్ళి రెమెడీస్ అడుగుతుంటారు. కాబట్టి ఆస్ట్రాలజీ అనగానే జ్యోతిష శాస్త్రం అని చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్యము అనగానే ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి మానవిక జీవితానికి సంబంధించినటువంటి విషయం అని చెప్పడం జరిగింది. కాబట్టి జ్యోతిష్యంలో అనేక రకాలుగా ఉదంతులు వస్తున్నాయి. అలాగే జ్యోతిష్యంలో నిజమని చెప్పి అందరూ నమ్మినటువంటి విషయం కూడా చాలామందికి ఉంది. ఖచ్చితంగా మీరు అడిగినటువంటి విషయాలలో ప్రేక్షకులకు అలాగే భక్తులకు కూడా సందేహ నివృత్తి చేసి వాళ్ళ యొక్క పుట్టిన తేదీని బట్టి కానీ లేకపోతే వాళ్ళు పేరును బట్టి కానీ వాళ్ళ సమస్యలకు నివారణ ఇద్దాం. అలాగే జాతకరీత్యా వివాహం ఆలస్యం కావడానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయి. అయితే ఎలాంటి కారణాల వల్ల ఈ వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది గురుగారు? జాతకరీత్యా వివాహం ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు కూడా కొన్ని ఉంటాయి. జాతకంలో పుట్టిన తేదీని బట్టి, వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి కుజుడు ప్రత్యేక పాత్ర వహిస్తారు. కుజుడు అంటే కోపంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం అని తెలుస్తుంది. పట్టుదలతో కూడినటువంటి వ్యక్తిత్వం అని తెలుస్తుంది. ఒప్పుకోకుండా ఉండేటటువంటి గుణం కలవారుగా చెప్పడం జరిగింది. అంటే ఒప్పుకోకుండా ఉంటే అర్థం ఏంటంటే మనకు తగ్గట్టు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం చూసినప్పుడు ఆ సంబంధం ఎంచుకోకుండా అనేక రకాలుగా చెబుతూ నాకు సరిపోవట్లేదు ఈ సంబంధం, లేకపోతే నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెబుతూ కూడా ఆటంకం కలిగించుకునే తత్వం కలగడమే కుజదోషంగా చెప్పడం జరిగింది. అయితే కుజుడు జాతకంలో 1వ స్థానం, 2వ స్థానంలో, 4వ స్థానంలో, 7వ స్థానంలో, 8వ స్థానంలో, 12వ స్థానంలో ఉంటే జాతకరీత్యా కుజదోషం అని చెప్పడం జరిగింది. ఈ కుజదోష నివారణకు అనేక రకాలైనటువంటి పూజలు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క హోమాలు, కుజగ్రహ జపాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటూ సరైనటువంటి పూజా కార్యక్రమాన్ని దాన కార్యక్రమాలతో చక్కగా చేసుకుంటే మంచి కళత్రం లభిస్తుందని శాస్త్రంలో ఉంది. కళత్రము అంటే భార్య భర్త, ఇది చెప్పడం జరిగింది. అలాగే గురువుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు కుజదోషం అంటే ఏంటి, అది ఉంది అనేసి అని మనకి ఎలా తెలుస్తుంది, అసలు దానికి పరిహారం ఏం చేయాలంటారు? ఎలా తెలుస్తుందంటే పుట్టిన తేదీని బట్టి ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి కుజుడి యొక్క స్థితిని బట్టి దోషం ఉందా లేదా అని నిర్ణయించడం జరుగుతుంది. దాని పరిష్కారం ఏంటంటే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారు కుజుడికి అధిష్టాన దేవతగా చెప్పడం జరిగింది. ఈశ్వరుడు పార్వతి కలిపి కుజుడికి అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఇవ్వడం జరిగింది. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకము, హోమము, సుబ్రహ్మణ్య కళ్యాణ పాశుపత హోమం అని ఒకటి ఉంటుంది. అది చేస్తే తప్పకుండా పెళ్ళి అవుతుందని ఇందులో నివారణగా చెప్పడం జరిగింది. అలాగే గురువుగారు, ఇప్పుడు ఉద్యోగంలో చాలామంది కూడా ఉద్యోగం రావట్లేదు అనేసి అని అలాగే ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే అసలు దానికి కారణం ఏంటి, అలాంటి దానికి ఏదైనా పరిహారం చేయొచ్చా? తప్పకుండా. ఉద్యోగం అనగానే ప్రతి ఒక్కడికి కూడా ఉద్యోగం అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేయడం కాదు, లేకపోతే ఒక ప్రైవేట్ ఉద్యోగం చేయడం కాదు, ఒక కంపెనీలో వర్క్ చేయడం కాదు. ఉదయం పూట లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా ఒక వ్యక్తి తన జీవితాన్ని గడుపుకునేందుకు చేసేటటువంటి చర్యని ఉద్యోగం అంటారు. మరి ఈ ఉద్యోగంలో ఎదగాలనే కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అంటే అలాగే ఉండిపోకూడదు, ఒక డ్రైవర్ అలాగే ఉండిపోకూడదు, ఒక టీచర్ అలాగే ఉండిపోకూడదు, ఒక చిన్న వర్క్ చేసే అలా ఉండిపోకూడదు, ఎదగాలనే కోరికలు ఉంటాయి. ఈ కోరికలు నెరవేరాలంటే జాతకంలో 10వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఈ యొక్క ఉద్యోగం ఇస్తుందన్నమాట. 10వ స్థానం అంటే జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రంలో 10వ స్థానం అంటే రాజ్యస్థానం అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చక్కగా జాతకం చూసి అందులో ఉన్నటువంటి గ్రహం కనుక వీక్ అయినప్పుడు, అంటే తగ్గినప్పుడు, పవర్ తగ్గినప్పుడు, ఆ గ్రహ బలం తగ్గినప్పుడు ఉద్యోగరీత్యా అనేక రకాల సమస్యలు ఉంటాయి. అలాగే ఎదుగుదల లేకుండా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అదే ఉద్యోగం చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఏం చేయాలంటే ఆ గ్రహాన్ని బట్టి దానికి తగ్గట్టు కుబేర పాశుపత హోమాన్ని చేయించుకుంటే తప్పకుండా ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది.
అలాగే గురువుగారు, అయితే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి హ్యాపీగా మీరు రెమెడీస్ అయితే తెలుసుకోవచ్చు. అయితే గురువుగారు, ఇప్పుడు కాలసర్ప దోషం అనేది ఒకటి ఉంటుందంటారు. అయితే అసలు ఆ కాలసర్ప దోషం అంటే ఏంటి, దానికి పరిహారం ఏ విధంగా చేయొచ్చు, అసలు అది ఉండటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? తప్పకుండా ప్రాబ్లమ్స్ అంటే మన ఆలోచన మొట్టమొదటి కారణం. జ్యోతిష్ శాస్త్రంలో రాహుకేతువుల ప్రాధాన్యత ఛాయాగ్రహాలుగా చెప్పడం జరిగింది. ఈ ఛాయాగ్రహాలు అంటే నీడ పడే గ్రహాలు అని చెప్పడం. ఈ నీడ పడే గ్రహాలంటే గ్రహం ఉంది కానీ నీడ పడింది కాబట్టి మనకి ప్రస్ఫుటితం కావట్లేదు మన ఆలోచనలకి. ఎవరికైతే కాలసర్పదోషాలు ఉంటాయో దాని అర్థం ఏంటంటే రాహువు కేతువు మధ్యలో గ్రహాలన్నీ ఇరుక్కుని ఉండడం వల్ల మన ఆలోచనలు బయటికి రాకుండా ఉండడం వల్ల ఏ పని మొదలుపెట్టినా సరే అది సగంలో ఆగడము, లేకపోతే అక్కడ దాకా వచ్చి ఆగిపోవడము, ఆ సంతకంతో ఆగిపోవడము, గుమ్మం దాకా వచ్చి ఆగడము, సంతృప్తికరమైన విషయాలు జరగకపోవడమే అలా తరతరాలుగా కొన్ని ఈ యొక్క కాలసర్ప దోషాలు అని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించింది రాహుకేతు జపాలు, రాహుకేతు సంబంధించినటువంటి సర్పసూక్త పారాయణ, ఆ తర్వాత సర్పసూక్తంతో హోమం, ఇవన్నీ కూడా కాలసర్ప దోష నివారణకు చేసుకోవచ్చని చెప్పి మన శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే గురుగారు, శ్రీనివాస్ అని చెప్పి కడప జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి చెప్పండి. 8304 సార్, 2004 సార్. టైం చెప్పండి. టైం అనేది రాసుకోలేదు. ఓకే, ఏం అడుగుతున్నారు మీరు? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం గురించి చేసుకోవాలనుకుంటున్నాను. ఉద్యోగం గురించి. ఓకే, మీ నక్షత్రం ఉత్తర నక్షత్రం వచ్చింది, కన్యారాశి. నువ్వు సోమవారం పుట్టావయ్యా. నీ నక్షత్రం ఉత్తర నక్షత్రం 4వ పాదం, కన్యారాశి వచ్చింది. మీకు ఉద్యోగం ఏదైనా చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా నీకు కారణమైనటువంటి గ్రహం ఎవరంటే నువ్వు ఏం చేయాలంటే శనికి రవికి చేసుకో. శని గ్రహానికి రవి గ్రహానికి చేస్తూ స్వామివారికి అంటే శని రవికి ఏదైనా చిన్న హోమం చేయించి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించు, తప్పకుండా నీకు ఉద్యోగ ఫలితం ఫలిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగం ఇచ్చే గ్రహమే నీకు శనేశ్వరుడు. శనేశ్వరుడు నీ జాతకంలో కొంచెం తగ్గిన మూలంగా ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే చదువులో కూడా ఆటంకాలు, కొన్ని విషయాలలో ఇబ్బందులు నువ్వు ఎదుర్కొన్నావు అని చెప్పి ఈ జాతకంలో తెలుస్తోంది. అలాగే గురుగారు, నెక్స్ట్ కాలర్కి వచ్చేసరికి మనకు రత్నశేఖర్ అని చెప్పి ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. రత్నశేఖర్ గారు, మాట్లాడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే సార్. హలో, నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ నాది 14/11/1985 అండి. 14/11/1985. టైం 8:30 అండి, మార్నింగ్. అవునండి, జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. అవునండి. వృశ్చిక రాశి, గురువారం పుట్టారు మీరు. కరెక్ట్ అండి, అవునండి, గురువారం పుట్టారు. మీకు శత్రుస్థానంలో రాహు ఉన్నాడండి. దేని గురించి అడుగుతున్నారు? మ్యారేజ్ ఇంకా అవ్వలేదండి, దాని గురించి. మ్యారేజ్ గురించి. ఓకే, చూస్తాం కానీ అవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదు, ఎందుకు మరి నాకే. తప్పకుండా శుక్రుడు మీకు మ్యారేజ్ ప్లానెట్ మీకు శుక్రుడు అవుతాడు. శుక్రుడు రవితో కలిసి కేతుతో కలిసి వ్యయంలో ఉన్న మూలంగా వివాహానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. మీకు దగ్గర సంబంధాల్లో మీకు మ్యారేజ్ అయ్యి ఉండాలి, తెలిసిన వాళ్ళతో అయ్యి ఉండాలి. అంటే మీకు కాకపోవడానికి కారణం కూడా ఈ కేతు వల్ల అవన్నీ సంబంధాలు వెనక్కి వెళ్ళాయని చెప్పి తెలుస్తోంది. అయితే మీరు చేయాల్సిందల్లా రవి శుక్ర కేతు గుర్తుపెట్టుకోండి. రవి శుక్ర కేతు ఈ 3 గ్రహాలకి పూజ చేయించండి. అఘోరీ పాశుపత హోమం చేయించండి. అఘోరీ పాశుపత హోమం. అలాగే గురుగారు, నెక్స్ట్ మనకు శ్రీసుధ అని చెప్పి ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీసుధ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి శ్రీసుధ గారు, మాట్లాడండి. డిసెంబర్ 27 అండి, 75. డిసెంబర్ 27, 75. 1975. టైం అమ్మా, టైం చెప్పండి. టైము 6:15. అది ఉదయమా సాయంత్రమా? ఉదయమేనండి, ఉదయం. ఓకే అమ్మా, మీరు చిత్తా నక్షత్రం 2వ పాదం, శనివారం పుట్టారమ్మా మీరు. అవునండి, శనివారం చిత్తా నక్షత్రం 2వ పాదం. కరెక్ట్, శనివారం పుట్టారు మీరు. అవును, పుట్టారు శనివారం. దేని గురించి అడుగుతున్నారమ్మా? ఏ సమస్య గురించి అడుగుతున్నారు చెప్పండి. అంటే ఏది కలిసి రావట్లేదు. ఏ విషయంలో మీకు కలిసి రావట్లేదు? ఏ విషయం
ఒక వర్క్ ఏ వర్క్ చేసినా కూడా కలిసి రావట్లేదు అనేసి అని చెప్తున్నారు. దానికి పరిహారం చెప్పండి గురుగారు. మీకు సప్తమంలో కుజుడు ఉన్నాడమ్మా. కుజుడు వల్ల ఏంటంటే వివాహ సంబంధి విషయాలు కానీ, లేకపోతే దంపతుల సమస్యలు కానీ, ఇంట్లో సంపాదన విషయంలో కానీ, మీరు మీ యొక్క విలువ ఇంట్లో తగ్గడం వల్ల ఈ విషయాలు తెలుస్తున్నాయి. మీరు శనికి శుక్రుడికి పూజ చేయండి, చాలా బాగుంటుంది మీకు. శనికి శుక్రుడికి పూజ చేయండి, అలాగే నవగ్రహ పాశుపత హోమం చేయించండి. అలాగే గురుగారు నెక్స్ట్ కాలర్ వచ్చేసరికి సత్యవల్లి కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. అయితే సత్యవల్లి గారు మాట్లాడండి గురుగారితో. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సత్యవల్లి గారు, మీ వాయిస్ క్లారిటీ లేదండి, కొంచెం టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడాలి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. సత్యవల్లి గారు, రైట్ గురుగారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఇందాక ఉద్యోగంకి సంబంధించి మాట్లాడాము మనము. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే సంతానం విషయంలో కూడా కొంతమందికి ఆలస్యం అవుతూ ఉంటుంది, పిల్లలు లేరని బాధపడుతూ ఉంటారు. అయితే వారికి ఏమైనా దోషం ఉంటుందా, లేకపోతే దానికి ఏదైనా పరిహారం చేయొచ్చా, ఏ విధంగా ఉండవచ్చు? సంతానం అనేది పెళ్ళయిన తర్వాత దగ్గరగా 2 సంవత్సరాలు లోపు సంతానం కలకపోతే ఇంకా అందరికీ ఆలోచనలు, పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే సంతానం ఆలస్యం అయిపోతుంది కదా అన్నటువంటి విషయాల్లో వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రంలో 5వ స్థానం సంతానం కింద చెప్పడం జరిగింది. ఆ స్థానంలో కనుక కుజుడు, రాహువు, కేతువు, శని జాతకంలో ఉంటే కనుక సంతానం ఆలస్యం అవుతుంది. కాబట్టి సంతానం ఆలస్యం అవడానికి కారణం కూడా ఈ రాహు, కేతు, శని, కుజ, అలాగే అష్టమాధిపతి కనుక సంతాన స్థానంలో ఉంటే సంతానం లేట్ అవుతుంది. అయితే భార్యాభర్త ఇద్దరు జాతకాలు చూపించుకుని అప్పుడు సంతానం ఆలస్యమైందని చెప్పి మంచి కన్క్లూజన్ రావాలి. అది ఒక జాతకం చూసుకుని సంతానం కలగట్లేదు అని చెప్పి అనుకోవడం కూడా మన ఆలోచన సరికాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. దీనికి సంతాన పాశుపత అభిషేకము, సంతాన పాశుపత హోమం ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు కార్యక్రమంలో చేసుకోవచ్చు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాగే గురుగారు విజయవాడ నుంచి హరీష్ అని చెప్పి కాల్ చేస్తున్నారు. హరీష్ గారు మాట్లాడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 38/1997. టైం చెప్పండి. ఉదయం 8:57 అండి. ఉదయం 8:50. ఓకే. పుష్యమి నక్షత్రం మీది, శనివారం పుట్టారమ్మా. కర్కాటక రాశి. దేనికి అడుగుతున్నారు చెప్పండి. ఏ విషయం గురించి? ఉద్యోగమా, వ్యాపారమా, పెళ్ళా, ఏమిటి? ఉద్యోగం చేస్తున్నారు అప్పుడు? లేదండి, చదువుతున్నాడు. అది ఉద్యోగము. మీ అబ్బాయి గురించి. ఓకే. ఈ అబ్బాయికి శుక్రుడు చాలా బాగున్నాడు. ఉద్యోగ కారకుడైనటువంటి గ్రహం శుక్రుడే. మంచి అకౌంట్ సెక్షన్లో ఉద్యోగం వస్తుంది. సివిల్ కానీ అకౌంట్స్ కానీ ఉద్యోగం వస్తుంది, దానిలో డౌట్ లేదు. కానీ ఏంటంటే ధనం సంపాదించే స్థానంలో కుజుడు పడ్డ మూలంగా ధనానికి ఆటంకం కలుగుతుంది, ఉద్యోగం లేట్ అవుతుంది అన్నమాట. దీనికి సంబంధించింది మీరు శుక్రుడికి, కుజుడికి జపం చేయించి కుబేర పాశుపత హోమం చేయించండి. ఏదైనా ఉద్యోగ సమస్యలు వస్తే సంప్రదించండి, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అలాగే గురుగారు మనం నెక్స్ట్ చూసుకుంటే తిరుపతి అని చెప్పి కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. తిరుపతి గారు, మీరు గురుగారితో మాట్లాడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. 26 అక్టోబర్ 1984. టైం చెప్పండి తిరుపతి గారు. సాయంత్రం 6:30. ఓకే. మీ నక్షత్రం పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి, శనివారం పుట్టారు. మ్యారేజ్ విషయం. ఓకే. తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ మ్యారేజ్ విషయంలో సప్తమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయండి. రవి నీచిపడ్డాడు మీకు, కుటుంబ కారకుడైనటువంటి రవి. ఆ తర్వాత కుజదోషం అయితే మీకు లేదు. కాబట్టి రవి, చంద్ర ఈ 2 గ్రహాలకి చేయించండి. తప్పకుండా శుక్రుడు కూడా వివాహకారుడు అష్టమంలో పడ్డ మూలంగా మీకు ఇబ్బంది కలుగుతోంది. కాబట్టి లక్ష్మీ గణపతి హోమం చేయించండి, తప్పకుండా మీకు వివాహం దగ్గరకు వస్తుంది, మంచి సంబంధం దొరుకుతుంది. నెక్స్ట్ లక్ష్మి అని చెప్పి ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు మాట్లాడండి. గురువు గారితో మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 నెల 25వ తారీఖు 2001 అండి. ఉదయం 8:52 కండి పుట్టిందండి పాప. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? అది 23 ఫిబ్రవరి 23 సంవత్సరం అయిందండి. అదే సంతానం గురించి అండి. టైం చెప్పండి ఒకసారి, టైం మళ్ళీ చెప్పండి. అదే జనవరి 25 2001 అండి. 25వ తారీఖు ఉదయం 8:52 కండి. 8:52. పూర్వభద్ర నక్షత్రం ఆదివారం పుట్టింది. సంతాన స్థానంలో మీ అమ్మాయికి రాహు ఉన్నాడమ్మా.
లైన్లో వింటున్నారా? చెప్పండి. సంతాన స్థానంలో మీ అమ్మాయికి రాహు ఉన్నాడు, అంచేత సంతానం లేట్ అవుతోంది. కాబట్టి రాహుకి సంబంధించినటువంటి నాగసర్ప దోషం ఉంది కాబట్టి మీరు కాలసర్ప దోష నివారణకి హోమం చేయించుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి సంతాన పాశుపతం చేయించండి హోమం, మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. అలాగే గురువుగారు మనకు వెంకట చలపతి అని చెప్పి కడప నుంచి కాల్ చేస్తున్నారు. వెంకట చలపతి గారు మాట్లాడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టి మాట్లాడాలి. వెంకట చలపతి గారు మాట్లాడండి. రైట్, అయితే కాలర్ కట్ అయినట్టున్నారండి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కొంతమందికి మనీ ఉంటుంది, ఓన్ హౌస్ అనేది కట్టుకోవడానికి సరిపోవట్లేదు అనేసి అని చెప్పి కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. వారికి ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారు? నిజం, చాలామందికి ఏంటంటే సిటీలోనే కానివ్వండి, ఎక్కడైనా ఊళ్ళోనే కానివ్వండి, సొంత ఇల్లు కట్టుకోవడం మంచి కళ. ఇది జరగాలంటే జాతకంలో 4వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం బాగా అనుకూలిస్తే ఇల్లు, వాహనము, స్థలాలు కొంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరైనా సొంత డబ్బులు ఉండి కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉంటే వీళ్ళందరూ కూడా మీ జాతకం చూపించుకుని దాంట్లో ఏ గ్రహం గృహానికి కారణమో తెలుసుకుని మీరు దానికి తగ్గట్టు పూజ రెమెడీస్ చేసుకుంటే తప్పకుండా ఇల్లు కట్టుకుంటారు. ఇందులో సందేహం లేదు. మీరు సంప్రదించవచ్చు. అలాగే గురువుగారు, అన్నున్న అల్లుడి నోట్లో శని అన్నట్టు అన్నీ ఉంటాయి, బట్ ఆరోగ్యం అనేది దెబ్బతింటూ ఉంటుంది. కానీ మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఎందుకంటే చాలామందికి ఆరోగ్యం బాగుంటేనే ఏ పనైనా చేయగలుగుతాం. ప్రతి ఒక్కరికి అన్నిటికంటే విలువైన వస్తువు ఏది అంటే, విలువైన టాపిక్ ఏది అంటే ఆరోగ్యమే. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఏ పని చేయలేం మనం. భగవంతుడు ఇచ్చిన ప్రతిరోజు మనకు కొత్త రోజు కాబట్టి ఈ రోజు మనం ఎలా ఉండాలని నేర్చుకునేదే ఆరోగ్యానికి సంబంధించిన విషయం. కాబట్టి ఆరోగ్యరీత్యా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఆరోగ్య రెమెడీస్ మనం చేసుకోవచ్చు. అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు 2వ స్థానంలో ఉన్న గ్రహాలు. కాలర్తో మాట్లాడదాం. సత్యనారాయణ అని చెప్పి నిడతవోలు నుంచి కాల్ చేస్తున్నారు. సత్యనారాయణ గారు మాట్లాడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 31 జనవరి 1977 అండి. ఒకసారి మళ్ళీ చెప్పండి. 31 జనవరి 1977 అండి. టైం చెప్పండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 3:15. ఓకే, దేని గురించి అడుగుతున్నారండి? నా గురించి సార్. మృగశిర నక్షత్రం, సోమవారం పుట్టారు మీరు. ఏ విషయం గురించి అడుగుతున్నారు చెప్తే దాని గురించి చెప్తాను. బిజినెస్ ఫైనాన్షియల్గా బాగుంది కొంచెం. ఓకే, మీకు ఫైనాన్షియల్లీ ఇచ్చే గ్రహం ఎవరంటే చంద్రుడు. చంద్రుడు మీ జాతకంలో బాగుంటే ధనం సంపాదిస్తారు, బాగా మాట్లాడతారు, మనశ్శాంతిగా ఉంటారు. మీ జాతకరీత్యా మీది మిథున లగ్నం వచ్చింది. 2వ స్థానంలో శని వచ్చి కూర్చుని మూలంగా, శని బ్యాడ్ అని కాదు, శనేశ్వరుడు మీకు కష్టాలు ఇచ్చే గ్రహం అయ్యాడు కాబట్టి ధనం మీరు ఎంత సంపాదించినా చేతులు ఉండట్లేదు. కాబట్టి శనికి చంద్రుడికి జపం చేయించి రుద్రహోమం చేయించండి, తప్పకుండా బాగుంటుంది. అలాగే గురుగారు, వెంకటలక్ష్మి అని చెప్పి రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటలక్ష్మి గారు మాట్లాడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వాయిస్ క్లారిటీగా లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడాలి. మా బాబుకి కిషోర్ అండి 2096లో పుట్టాడండి. అబ్బాయి 1996 మ్యారేజ్ గురించి అనేసి అడుగుదామనండి. 1996 ఏప్రిల్ 26 అండి. 96 ఏప్రిల్ 26లో పుట్టాడండి. టైం చెప్పండి. టైం రాత్రి అనుకుంటండి. ఎప్పుడమ్మా? రాత్రి 8 గంటలకండి. రాత్రి 8ంటికి. ఓకే. ఆశ్లేష నక్షత్రం శుక్రవారం. దేని గురించి అడుగుతున్నారు? ఏంటండి అదే మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ ఎప్పుడు అవుద్ది అని అడుగుదామని. మ్యారేజ్ స్థానం మంచి అందమైన భార్య దొరుకుతుంది, మీకు మంచి కోళ్ళ దొరుకుతుంది. కానీ ఏంటంటే ఇక్కడ దీంట్లో బుధుడు కష్టాలు ఇచ్చేవాడు కూర్చున్నాడు అక్కడ, అంచేతే ఆలస్యం అవుతుంది మ్యారేజ్. మీ అబ్బాయికి మ్యారేజ్ అనే విషయంలో చూసుకుంటే 2024 అక్టోబర్ తర్వాత మ్యారేజ్ అవుతుంది. అక్టోబర్ తర్వాత అండి ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత కాల్ చేయండి.
రైట్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు హ్యాపీగా పరిష్కారాలు అయితే తెలుసుకోవచ్చు. అయితే నెక్స్ట్ కాలర్కి వెళ్దాం గురువు గారు. Okay. వెంకట చలపతి అని చెప్పి కాజుపేట నుంచి కాల్ చేస్తున్నారు. వెంకట చలపతి గారు మాట్లాడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2005. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అలాగే టైమింగ్ చెప్పండి. 8:05 మేడం PM. ఓకే, PM. ప్రాబ్లం ఏంటి? మఖ నక్షత్రం. చదువుతానా, నేను ఇంటర్ సెకండ్ చదువుతానా, అదే చదువు చదువు గురించి అడుగుతాను మేడం. అదే మఖ నక్షత్రం సింహరాశి ఈ వాడిది. సింహరాశి స్వామి. అవును, ఆ, మీ అబ్బాయికి చదువులో ఆటంకాలు ఉన్నాయి. ఎందుకంటే కేతు గ్రహం చదువు స్థానంలో పడింది. ఆ, కొంచెం టైం ప్రకారం అన్నీ పాటించడం తక్కువ, శుచి శుభ్రత అయితే బద్ధకం కూడా ఎక్కువ ఉంది, ఆ. అంచెది ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కేతుకి బుధుడికి చేయించండి. కేతుకి బుధుడికి. కేతుకి బుధుడికి హోమం లక్ష్మీ గణపతి హోమం చేయించండి. మీకు అవసరమైతే తర్వాత కాల్ చేయండి. రైట్, అలాగే గురువు గారు బిందు మాధవి అని చెప్పి ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు. బిందు మాధవి గారు మాట్లాడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బిందు మాధవి గారు. రైట్, గురుగారు మనం చూసుకుంటే ఇప్పుడు కాలర్ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. అయితే మనం చూసుకుంటే ఆరోగ్య సమస్యల గురించి మనం మాట్లాడుతున్నాం ఇందాక, పరిష్కారాలు చెప్పండి. ఆరోగ్యం గురించి చేసేటటువంటి పూజలు చాలా ఉంటాయి. ఫస్ట్ మన ఆరోగ్యం బాగుండాలంటే మన ఆలోచన సరిగ్గా పెట్టుకోవాలి. ఆలోచన ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యిందో ఇంకా మెల్లగా ఆరోగ్య లోపాలు వస్తాయి. అందరి గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల. కాలర్ రెడీగా ఉన్నారు, చెప్పండి. కాలర్తో మాట్లాడదాం. ఫస్ట్ రామ్ ప్రసాద్ అని చెప్పి వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. రామ్ ప్రసాద్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, గురువు గారితో మాట్లాడండి. మీ వాయిస్ క్లారిటీగా లేదండి. టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టి మాట్లాడాలండి. రైట్, ఆరోగ్య సమస్యల గురించి అయితే మనం మాట్లాడుతున్నాం గురుగారు. ఆరోగ్య సమస్యల గురించి మన జాతకంలో 2వ స్థానంలో ఉన్న గ్రహం గండాలు ఇస్తారన్నమాట. గండాలు అంటే నడుస్తూ కాలు జారిపోయి పడిపోయండి, కాలు మెలికి పడింది, అది కాలు విరిగింది అని చెప్తూ ఉంటారు. ఇకపోతే 7వ స్థానంలో ఉన్న గ్రహం కూడా గండస్థానం, అంటే భార్య స్థానం, భర్త స్థానం, గండస్థానం ఒకటే. దాంట్లో ఉన్న గ్రహం కూడా మనకు ఆరోగ్య లోపాలు వస్తాయి. ఆ తర్వాత 8వ స్థానంలో ఉన్న గ్రహం ఆరోగ్య లోపాలు ఇచ్చేటటువంటి తత్వం. 12వ స్థానంలో ఉన్న గ్రహం కూడా అనవసరంగా ఆరోగ్యరీత్యా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి మహామృత్యుంజయ హోమం, అంటే మహామృత్యుంజయ హోమం ఎవరైతే చేసుకుంటారో వారికి తప్పకుండా ఆరోగ్య లోపాలు పోయి వజ్ర శరీరంతో ఉంటారని చెప్పి మన శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆరోగ్య లోపాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హోమం గురించి సంప్రదించండి, మీకు తర్వాత కాల్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ గురుగారు. మా ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా పరిష్కారాలు తెలియజేసినందుకు. సో చూసారు కదా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కుజదోష నివారణ, అలాగే కాలసర్ప దోష, విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం, ఎలాంటి సమస్యలకైనా జాతకరీత్యా పూజలు చేసి రెమెడీస్ అయితే ఇస్తారు. మీకు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి మీరు హ్యాపీగా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ.